హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది ఓజీ సినిమా. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ అయిన సుజిత్ పవర్ స్టార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారు, దానికి 100 రెట్లు ఎక్కువే చూపించి అందరిని ఫుల్ గా సాటిస్ఫై చేశారు. ప్రెజెంట్ ఓజీ సక్సెస్ జోష్ లో ఉన్న సుజిత్ తన నెక్స్ట్ సినిమాని ఏ హీరోతో ప్లాన్ చేస్తున్నారు? బాక్స్ ఆఫీస్ డిస్ట్రక్టర్ గా ఓజీ సినిమా వరల్డ్ వైడ్ గా 154 కోట్ల ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డే 1 116 కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్, 128 కోట్లు వసూలు చేసిన జవాన్, 143 కోట్లు కలెక్ట్ చేసిన లియోతో పాటు 153 కోట్లు వసూలు చేసిన కూలీ రికార్డ్స్ ని పవన్ సినిమా బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో $3.7 మిలియన్ కలెక్ట్ చేసి 4th హైయెస్ట్ సినిమాగా నిలిచింది. ఇండియా వైడ్ ప్రీమియర్స్ తో 20 కోట్ల 25 లక్షలు, డే 1 70 కోట్ల 75 లక్షలు కలెక్ట్ చేసి ఓవరాల్ గా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుష్ అయ్యేలా ఈ రేంజ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ కి జోష్ తెచ్చిన సుజిత్ నెక్స్ట్ సినిమాపై అప్పుడే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ సినిమా అందించి అందరినీ ఫుల్ సాటిస్ఫై చేశారు సుజిత్. ప్రెజెంట్ ఓజీ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న సుజిత్ తన నెక్స్ట్ సినిమాని నానితో చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బ్లడీ రోమియో టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ స్టైల్లో డార్క్ కామెడీ టచ్ తో ఉంటుందన్నారు సుజిత్. ఈ సినిమా షూటింగ్ చాలా కష్టంగా ఉంటుందని, డిఫరెంట్ ఎడిటింగ్ ప్యాటర్న్ తో తెరకెక్కే ఈ సినిమా ఓ ఎక్స్పెరిమెంట్ మూవీ అవుతుంది అన్నారు. డైరెక్టర్ సుజిత్ నానితో తెరకెక్కించబోయే సినిమాకి సంబంధించి బౌండ్ స్క్రిప్ట్ వర్క్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ నాని, శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో చేస్తోన్న ది ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది అన్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ది ప్యారడైజ్ 2026 మార్చి 26న విడుదలకు రెడీ అవుతోంది. ఈ లెక్కన నానితో డైరెక్టర్ సుజిత్ అనుకున్న బ్లడీ రోమియో ప్రాజెక్టు మొదలయ్యేది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లోనే అంటున్నారు జనాలు. రాజాసాబ్ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే న్యూస్ వైరల్ అవుతోంది. ఆగండి, దసరాకి మూవీ ట్రైలర్ అదేనా? ఈ విషయం అందరికీ తెలుసు అంటారా? అది 1 month బ్యాక్ అప్డేట్. ప్రెజెంట్ డిస్కషన్స్ దాని గురించి కాదు. ఇప్పుడు చెప్పే న్యూస్ వింటే మాత్రం ఎగిరి గంతులేస్తారు డార్లింగ్ ఫ్యాన్స్. నెక్స్ట్ మంత్ లో రాజాసాబ్ సినిమా నుంచి 2 మేజర్ అప్డేట్స్ ఉండడంతో అక్టోబర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇందులో ట్రైలర్ అప్డేట్ ఉండడంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు రాజాసాబ్ ట్రైలర్ ఎలా ఉండబోతోంది, ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ని డైరెక్టర్ మారుతి ఎలా ప్రెజెంట్ చేసి ఉంటారు, హీరోయిన్స్ తో డార్లింగ్ రొమాన్స్ తో పాటు ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉందని నిర్మాత ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన రోజు నుంచి ఒకటే డిస్కషన్స్. ఈ రేంజ్ క్యూరియాసిటీ జనరేట్ చేసిన రాజాసాబ్ ట్రైలర్ కి రన్ టైం ఫిక్స్ అయింది. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న రాజాసాబ్ సినిమా ట్రైలర్ సెన్సార్ అయినట్లు తెలుస్తోంది. మూవీ ట్రైలర్ రన్ టైం 3 minutes 30 seconds అనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో లెందీ రన్ టైంతో వస్తోన్న ది రాజాసాబ్ ట్రైలర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. 3 నిమిషాల 30 సెకండ్ల రాజాసాబ్ ట్రైలర్ లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు. దీంతో పాటు హారర్ పోర్షన్స్ ని డైరెక్టర్ మారుతి ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు ప్రభాస్ అభిమానులు. రాజాసాబ్ నుంచి ట్రైలర్ తో పాటు ప్రభాస్ బర్త్డేకి ఫస్ట్ సింగిల్ కూడా ఉండడంతో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అక్టోబర్ ని రాజాసాబ్ మంత్ గా ఓన్ చేసుకుని రాజాసాబ్ హంగామా మొదలు పెట్టేశారు కూడా. డిసెంబర్లోనే బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా సంక్రాంతి రేస్లోకి ఎంట్రీ ఇచ్చి 2026 జనవరి 9th కి షిఫ్ట్ అయింది. పోస్ట్ పోన్ అప్డేట్ తో డిసప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డబుల్ ధమాకా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి, డార్లింగ్ అభిమానుల్ని ఈ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తోన్న రాజాసాబ్ ట్రైలర్ ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఫుల్ జోష్ తీసుకొచ్చింది సెప్టెంబర్. సక్సెస్ఫుల్ బాక్స్ ఆఫీస్ మంత్ గా ఆడియన్స్ కి అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఈ సెప్టెంబర్ బాక్స్ ఆఫీస్ జోష్ ని పీక్స్ కి తీసుకెళ్లింది ఓజీ సినిమా. పవన్ తర్వాత మళ్లీ డిసెంబర్లో బాలయ్య సినిమా వచ్చేంత వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో వేర్ ఈజ్ అవర్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు ఆడియన్స్. సెప్టెంబర్ మంత్ బాక్స్ ఆఫీస్ కి సరికొత్త జోష్ తీసుకొచ్చింది. సక్సెస్ఫుల్ సెప్టెంబర్ హీరోలకు విజయాలు, నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లిటిల్ హార్ట్స్ తో మొదలైన బాక్సాఫీస్ ఎంటర్టైన్మెంట్ సెకండ్ వీక్ మిరాయ్ కిష్కింధపురి సక్సెస్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇందులో మిరాయ్ పాన్ ఇండియా వైడ్ తన హవా కంటిన్యూ చేస్తూనే ఉంది. థర్డ్ వీక్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకున్నా ఆ లోటుని భర్తీ చేశాయి మిరాయ్ కిష్కింధపురి సినిమాలు. ఓజీతో ఫైనల్ టచ్ ఇచ్చిన పవర్ స్టార్ వరల్డ్ వైడ్ 154 కోట్లు రాబట్టి సెప్టెంబర్ కి గ్రాండ్ గా ఫేర్వెల్ చెప్పేశారు. తర్వాత మళ్లీ డిసెంబర్ లో వచ్చే బాలయ్య అఖండ 2 రిలీజ్ వరకు మరో పెద్ద హీరోల సినిమాలు విడుదల లేవు. దీంతో ఈ గ్యాప్ చూసుకుని అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి 2 డబ్బింగ్ సినిమాలు. ఇందులో ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా అక్టోబర్ 1న విడుదలవుతూ ఉండగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ రెండింటిలో కాంతారా చాప్టర్ 1 కోసమే మోస్ట్ ఆఫ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ధనుష్ రిషబ్ శెట్టి ఒక్కరోజు గ్యాప్ లో బాక్సాఫీస్ ముందుకొస్తుంటే దీపావళి ధమాకాని ఓ రేంజ్ లో మోత మోగించేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ యంగ్ హీరోలు. జస్ట్ ఒక్కరోజు గ్యాప్ లో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అక్టోబర్ 16న మిత్రమండలి, అక్టోబర్ 17న తెలుసు కథ సినిమాలతో పాటు అక్టోబర్ 17న కే ర్యాంప్ సినిమా బాక్సాఫీస్ ముందుకొస్తుంది. అక్టోబర్ అంతా యంగ్ హీరోల హవా ఉండగానే నవంబర్ 7న జటాధర సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సుధీర్ బాబు. నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకాతో నవంబర్ కి ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు రామ్ పోతినేని. వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న మాస్ జాతర కూడా నవంబరులో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. అయితే బాక్సాఫీస్ కి ఈ సినిమాలన్నీ ఒకెత్తు, డిసెంబర్ 5న విడుదలయ్యే బాలయ్య అఖండ 2 సినిమా మరో ఎత్తు. మరి ఈ సినిమాల రిజల్ట్ టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఏ రేంజ్ సక్సెస్ తీసుకొస్తాయో వెయిట్ అండ్ సీ. హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ 3 నుంచి కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ సీక్వెల్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన జేమ్స్ కెమెరూన్ ఫైర్ అండ్ యాష్ గా తెరకెక్కిన ఈ థర్డ్ పార్ట్ తో పాండోరాని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు జేమ్స్ కెమెరూన్. అవతార్ 3 ట్రైలర్ చూస్తుంటే ఈసారి డైరెక్టర్ జేమ్స్ అంతకు మించి అనేలా ప్లాన్ చేశారంటున్నారు జనాలు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ విజన్ నుంచి వచ్చిన అద్భుతం అవతార్ సినిమా. విజువల్ వండర్ గా సరికొత్త ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. అవతార్ నుంచి వచ్చిన 2 పార్టులు ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే కాదు, బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ ఆడియన్స్ కి అంతకు మించిన ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ నుంచి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కొత్త ట్రైలర్ ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అందిస్తోంది. అవతార్ ఫస్ట్ పార్ట్ లో పండోరా ప్లానెట్, సెకండ్ పార్ట్ ద వే ఆఫ్ వాటర్ లో వాటర్ వరల్డ్ ని థీమ్ గా తీసుకున్న జేమ్స్ కెమెరూన్ ఈ థర్డ్ పార్ట్ లో ఫైర్ ని మెయిన్ ఎలిమెంట్ గా చూస్ చేసుకున్నారు. ట్రైలర్ స్టార్టింగ్ లో ఫైర్ గురించి ప్రస్తావించిన డైలాగ్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. దీంతో పాటు ట్రైలర్ లోని యాక్షన్ సీన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. డిసెంబర్ 19న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది అవతార్ ఫైర్ అండ్ యాష్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రీవియస్ ట్రైలర్స్ సినిమాపై పెంచిన ఎక్స్పెక్టేషన్స్ ని ఈ కొత్త ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ట్రైలర్లోని యాక్షన్, ఎమోషన్, గ్రాండియర్ విజువల్స్ చూసిన ఆడియన్స్ బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటున్నారు. అవతార్ ఫ్రాంచైజీలో 4th పార్ట్ ని 2029లో, 5th పార్ట్ ని 2031 డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చారు జేమ్స్ కెమెరూన్. ఈ శనివారం ది ప్యారడైజ్ నుంచి సాలిడ్ ట్రీట్, పూరి సేతుపతి టైటిల్ కి డేట్ ఫిక్స్. ఇంప్రెసివ్ గా అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి గ్లిమ్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ఈ శనివారం ది ప్యారడైజ్ నుంచి సాలిడ్ అప్డేట్ విడుదల చేస్తున్నట్టు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కానుంది. పూరి సేతుపతి సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ ఈ ఆదివారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ నుంచి విడుదలైన సంక్రాంతి గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 2026 జనవరి 14న విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ 300K రీల్స్ తో ట్రెండ్ అవుతోంది.
మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. తెలుసు కదా మూవీ నుంచి విడుదలైన సొగసు చూడతరమా సెకండ్ సింగిల్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవుతుంది. మిత్రమండలి సినిమా నుంచి విడుదలైన జంబర్ గింబర్ లాలా సింగిల్ ఆకట్టుకుంటోంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.